ఇవి చేతులు కాదమ్మా, కాళ్ళనుకో. ఒప్పుకోమ్మా. ఏ కష్టం రాకుండా బంగారంలో చూసుకుంటాం. ఏం పని చేసి అలసిపోయినట్టు పడుకున్నావు? మూసుకొని వెళ్ళి రైస్ పెట్టు. ఏయ్, వచ్చి టీ పెట్టు. ఏయ్, వచ్చి కూరగాయలు కట్ చేయి. అమ్మ యూరాని, లేచి ఇల్లు తుడు. వచ్చి అంట్లు తోము. ఏయ్, టేబుల్ కింద మొత్తం మెతుకులున్నాయి, తుడు. తిండి మాత్రం టైంకి తింటావు. ఎలా అరుగుతుందే నీకు? ఒక్క పూట తినకపోతే చావులే గాని వెళ్ళి టీ పెట్టి తీసుకురా. సరే అత్తయ్య. ఒసై దొంగ మొహం దానా, పంచదార ఇంతేసావు. వేసిన దానికి ఇది పనిష్మెంట్. మొత్తం క్లీన్ చేయి. రోజు కదా, అలా బయటికి వెళ్ళరండి. మేం బయటికి వెళ్తే ఇంటికి ఎవడు నన్ను తెచ్చుకుంటావా? ఛీ, మీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా దండగా. ఏంట్రా నీ పెళ్ళం పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతుంది? జాగ్రత్తగా ఉండమను, లేకపోతే మర్యాదగా ఉండదు. ఏదో కోపంలో మాట అంటే తిట్టేస్తావా? తప్పు చేసింది మీ అమ్మ అయితే నన్నంటావేంటి? ఇందే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఒసే దరిద్ర మొహం దానా, కూలి పని చేసేటోళ్ళు కూడా లక్షల కట్నాలు తీసుకొస్తున్నారు. నువ్వు మాత్రం ఏమీ తేకుండా ఊపుకుంటూ వచ్చావు. కట్నం ఇస్తేనే మనిషిని మనిషిలా చూస్తారా? హా, పెళ్ళప్పుడైనా రూపాయి కట్నం ఇవ్వలేదు. పెళ్లి తర్వాత అయినా ఇస్తారనుకుంటే అది లేదు. అక్కడ గిన్నెలున్నాయి, ఆ గిన్నెలు తోమేసి బట్టలు పిండు. నీ పెళ్ళం మనకు మాత్రం ఏదో ఒకటి వండిపెట్టి తను మాత్రం ఇష్టం వచ్చింది వండుకొని తింటుంది. అలా కాదు అర్జున్, ఆకలేస్తుందని తినడం కోసం మ్యాగీ చేస్తున్నానంతే. ఏదైనా చేసే ముందు అమ్మకి చెప్పి చేయాలని తెలీదా? ఎలికనిచే. ఆ, నీ పెళ్ళం నన్ను అమ్మని తిడుతుంది. మాకు సంస్కారం లేదంట. మా వాళ్ళకి సంస్కారం లేదంటావా? మీ అమ్మనేమన్నా మీ నాన్ననేమన్నా మూసుకొని పడుండాలి. నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో, ఇట్లనే ఉంటుంది. హలో నాన్న. హలో కీర్తి. నాన్న, ఒక్కసారి వచ్చి తీసుకువెళ్ళండి నాన్న, మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు వెళ్ళొద్దమ్మా, నేను వస్తాను. ఏయ్, అడుక్కునే వాళ్ళు వస్తే ముస్టేసి పంపించాలి కానీ ఇంట్లోకి రానిస్తావా? డోర్ పెట్టేరా. హలో, చెప్పండి పెద్దమ్మా. నువ్వు వేరే కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని, అది మీ ఆయనకి తెలిసి నిన్ను కొట్టి ఇంట్లోంచి పంపించేశాడని మీ అత్తయ్య చెప్తుంది.